అనే కాన్సెప్ట్ తీసుకుంటే లీగల్ లిటిగేషన్స్ తో అడ్డుకుంటారని తెలిసి కూడా ఆ డెసిషన్ తీసుకోవడం అది వ్యూహమా గేమా లేదంటే ఈ విషయంలో ఈ పదం వాడకూడదేమో ఒక అపరిపక్వత ఏమన్నా ఆయన లోన్ అయ్యారా దానికి? అపరిపక్వత అయితే కనుక ఖచ్చితంగా అపరిపక్వత అనటంలో తప్పులేదు. కానీ నా దృష్టిలో పూర్తి పరిపక్వంగా ఆలోచించాడు. రాజకీయంగా తనకు దెబ్బ తగులుతుందని తెలుసు. భవిష్యత్తులో తన రాజకీయ జీవితాన్ని సమాధి చేయడానికి కుట్ర జరుగుతుందని తెలుసు. దీన్ని అడ్డు పెట్టుకుని నెక్స్ట్ రాజకీయం చేస్తారని తెలుసు. రాజకీయ ఎదురు దెబ్బలు తగులుతాయని అనుకోవడం తప్పులేదు. లీగల్ గా తగిలే ఎదురు దెబ్బల్ని అది ఎలాగా లాగ్ అవుతుందని తెలిసి ఈ లోపల పుణ్యకాలం అయిపోద్ది 5 ఏళ్ళు అయిపోద్ది అని తెలిసినప్పుడు ఎందుకు ఆ డెసిషన్ తీసుకోవడం? ఇంకేం చేయాలి? డైరెక్ట్ గా విశాఖనే రాజధాని, నేను రాజధాని మార్చాలనుకుంటున్నానని అట్లా చెప్పి సాధ్యం కాదు. ఎందుకంటే ఒకసారి మనం ఒక డేట్ ఇచ్చిన తర్వాత దాన్ని మార్చాలి అంటే గనక ఖచ్చితంగా డెసిషన్ మేకింగ్. అమరావతి రాజధానిగా నోటిఫై అవ్వలేదని వాళ్ళే చెప్పారు కదా. వాళ్ళే హైదరాబాద్ ఢిల్లీకి పంపించిన దాంట్లో టు బీ క్యాపిటల్ అనేది, టు బీ క్యాపిటల్ ఒకటి ఇచ్చాక మళ్ళీ మార్చాలంటే కథ ఉంటుంది. ఇంకొకటి అసంతృప్తి మిగతా ప్రాంతాల్లో రేగదా. కిందటిసారి అసంతృప్తే తెలుగుదేశాన్ని శాంతం మంటగలిపింది. తెలుగుదేశం పార్టీ పతనానికి కారణం ఏంటి? అంత 23 స్థానాలకు పడిపోవాల్సిన తీవ్ర వ్యతిరేకత ఎందుకు వచ్చింది? నిశ్శబ్దంగా ఎవరు టచ్ చేయని, ఎవ్వరూ పట్టించుకోనటువంటి అంశం అది. ఏంటది? మొత్తం